రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సరఫరాల శాఖ సేవలు అందుతాయని వెల్లడించారు. 100% ఉచితంగానే పౌరులందరికీ 1,46,00,000 రైస్ కార్డులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏవి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం. ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈ కేవైసీ పూర్తయితే అంటే 95% పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన లేదు. మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటి మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం. మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు కూడా ఒక వెసులుబాటు కల్పించి వితంతులే కాకుండా వాళ్ళకి పిల్లలున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు. సో అందరికి కూడా మేము